ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి విభాగం వైస్ ప్రెసిడెంట్ నల్లమూతల సుభాష్ గారు మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఈరోజు విద్యార్థులకు సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, వారికి అందిస్తున్న సహాయం ఎలా ఉందంటే ఏమంటారు? మీరే చూస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి సరిపోతుంది మన విద్యార్థులకి. అసలు చెప్పాలంటే ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్ గారు టాయిలెట్స్ కానీ ఫుడ్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఈరోజు ప్రైవేటు సంస్థల పరంగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి మేము బలంగా చెప్పగలుగుతున్నాం. అంటే మహిళలకు సంబంధించి మీరు యువ నాయకులు, అదేవిధంగా విద్యార్థి విభాగం పట్ల ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ఈరోజు కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మీ పార్టీలో మొన్నటి వరకు ఉండి ఈరోజు టీడీపీ జెండా కప్పుకోవడం, మీ పార్టీ అధినేతను కానీ ఇక్కడ జోగి రమేష్ గారిని కానీ వ్యక్తిగత విమర్శలు అయితే చేస్తున్నారు. ఏం చెప్తారు ఈరోజు వసంత కృష్ణప్రసాద్? కృష్ణప్రసాద్ గారి గురించి చెప్పాలంటే 2 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతుంటే మేము చూసామన్నమాట. దేవినేని ఉమా గారికి మేము సీట్ ఇచ్చినా సరే మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఇదే దేవినేని ఉమా గారి మీద కేసులు పెట్టడానికి మా దళితులను వాడుకున్నారు, మా యువతను వాడుకున్నారు. ఈరోజు అతనికి మేము సీట్ ఇచ్చినా సరే మేము పనిచేస్తామంటే మా దళితులు అంటే మైలవరం నియోజకవర్గంలో దళితులు మీకు ఏ విధంగా కనబడుతున్నారు అంటే మేము వాడుకొని మీరు ఏ జెండా వదిలేసి వేరే ఏ జెండా పట్టుకున్నా సరే మేము అది మీద వేసుకొని మీ వెనకాల మేము వస్తాం అనుకుంటున్నారా? మేము జగన్ గారి కోసం పనిచేస్తాం, జగన్ అన్న జెండానే మా ఎజెండా. ఏదైనా సరే మేము జగన్ గారి కోసం ముందుండి తిరుపతిరావు గారిని కూడా మేము గెలిపించడానికి ముందుకి నడుస్తామని చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. అంటే ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గల వెనక వ్యూహం ఏంటి? ఇక్కడ తిరుపతిరావు గారి గురించి ఏం చెప్తారు? ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తర్వాత ఆయన వస్తున్న ఆదరణ ఎలా ఉంది ప్రజలు? కృష్ణప్రసాద్ గారు మన తిరుపతిరావు గారి మీద మొన్న ఒక వ్యాఖ్య చేశారు, నేను నాటిన మొక్క అని చెప్పేసి. మరి మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? 2019లో మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? మీరు జగన్ గారు వేసిన మొక్కే కదా. అంటే ఒక బీసీ ఒక నాయకుడు అని చెప్పేసి అని, ఒక చిన్న స్థాయి వ్యక్తి అని చెప్పేసి అని, నేను వేసిన మొక్క అని చెప్పేసి అని మీరు అంటే అంటే బీసీలు నాయకులు అవ్వకూడదా? అంటే మైలవరం అనేది ఒక కమ్మోళ్ళకు సంబంధించిన ఒక నియోజకవర్గమా? కాదు కదండి. ఇప్పుడు సామాన్యులు అంటే ఒక మైనార్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, అందరూ ఉంటారు. అందరికీ అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు నేను వేసిన మొక్క, నేను వేసిన ఇత్తనం అని అంటే మీరు కూడా జగన్ గారు వేసిన మొక్కేనండి. ఈరోజు మర్రి చెట్టు అంత అయ్యి ఆ ఓడలతో మాకు ఉరేసినట్టుగా మీరు చేశారు. కాబట్టి మీరు అలా అనడం అనేది తిరుపతిరావు గారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఈ రోజుల్లో రాజకీయం అనేది ఎంతో కొంత డబ్బుతో ఖచ్చితంగా అవసరమై ఉంది. అలాంటిది అటు వసంత కృష్ణప్రసాద్ కానీ ఉమా కానీ ఆర్థిక పరంగా చాలా గట్టి వ్యక్తులు. మరి ఇక్కడ తిరుపతిరావు గారు ఒక సామాన్య వ్యక్తి. మరి ఈ విధంగా ప్రజల నుంచి వచ్చే అవకాశం? డబ్బుతో సంబంధం లేదండి. మొన్న మైలవరంలో పార్టీ హౌస్ ఓపెనింగ్ అప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఏకంగా 1.5 కిలోమీటర్న్నర వరకు ర్యాలీ అనేది బళ్ళే కానివ్వండి, కార్లే కానివ్వండి, ఏదైనా సరే 1.5 కిలోమీటర్న్నర మేర ట్రాఫిక్ అనేది చాలా కిలోమీటర్న్నర మేర వరకు బళ్ళు కానీ ఇవన్నీ కూడా అందరూ బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఒక్క ఊర్లో ఊరు వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళకి స్వాగతం పలికి అందరూ దాదాపు 10,000 మందితో ఆ మీటింగ్ అనేది జరిగింది. వీళ్ళందరూ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదండి. స్వచ్ఛందంగా ఒక సామాన్యుడిని మేము ఎలాగైనా నిలబెట్టి గెలిపించుకోవాలి అని చెప్పేసి అని అందరూ డబ్బులు ఇచ్చే అయితే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళందరూ ఇష్టంతో వాళ్ళు వచ్చిన వాళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీలాంటి యువత, ముఖ్యంగా విద్యార్థుల పట్ల మీకంటూ ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విద్యార్థుల సమస్యలకై మీరు పోరాటానికి ముందుకు వెళ్తున్నారు. పార్టీలు ఇటువంటి గుర్తింపు రావడం మీరు ఏం చెప్తారు? జగన్ గారు మమ్మల్ని అంటే మా కష్టాన్ని చూసి మాకు ఈ పదవులు కట్టబెట్టారండి. మేము ఆయన కోసం ఇంకా ముందుకెళ్ళి ఇదే కాదు ఇంకెన్ని కేసులు పెట్టించుకోవడానికైనా సరే మేము రెడీగా ఉన్నామని చెప్పేసి అని మమ్మల్ని గుర్తించినందుకు మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అంటే చాలామంది యువత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అంటున్నారు. మరి యువత పవన్ కళ్యాణ్ వైపు ఉండే అవకాశం ఉందా, లేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకే ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి పట్టం కడతారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుదాం అనుకుంటున్నారేండి. మరి 24 సీట్లతో సీఎం అవ్వలేడు కదండి. 24 సీట్లతో సీఎం అవ్వలేడు కదా. మరి ఆయన వాళ్ళ అభిమానులేమో నేను సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇతనేమో నాకు 24 చాలని చెప్పేసి అని ఇతను అమ్ముడుకు పోయాడు. కాబట్టి దీన్ని నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడంటే ఇంకా అది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఒక వాల్యూ లేదు. ఎప్పుడు ఎవరికి మద్దతు ఇస్తాడో, ఎప్పుడు ఏ జెండా మోయమంటాడో అతనికి కూడా తెలియదు. ఈసారి చంద్రబాబు నాయుడు జెండా మోయమంటున్నాడు. మరి ఏం జరిగిందని చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇన్ని సంక్షేమాలు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు నిర్మాణాలు,
15,000 సచివాలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని నమ్మకంగా మాకు ఓటేస్తారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారాన్ని రేపుతున్నాయి. అదో పాతాలనికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదంటూ మీ పార్టీ అధినేత పైన చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరి ఏం చెప్తారు? 2019లో కూడా ఇలాగే ఘాటుగా చేశారండి. ఆ ఘాటు అనేది వాళ్ళకే తగిలింది. అసలు కనీసం ఒక సీటు కూడా గెలవలేదు. ఒక సీటు గెలిచారు. ఆ ఒక సీటు కూడా అతనికి అర్థమయ్యి అది అతను కూడా మన వైసీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనీసం ఆయన ముఖ్యమంత్రి, కనీసం ఎమ్మెల్యే గెలవనివ్వండి. అదాపాతాలనికి వాళ్ళు మమ్మల్ని దొక్కుతారో, ప్రజలు పవన్ కళ్యాణ్ దొక్కుతారు అనేది, మేము దొక్కుతామో యువకులు దొక్కుతారు అనేది అందరికీ తెలుస్తుంది. కులాన్ని రెచ్చగొట్టి అతను రాజకీయం చేస్తున్నాడు. అది ఎంతవరకు సరికాదు. మేము బలంగా ఉన్నాం. నువ్వు ఎంత రెచ్చగొట్టినా సరే మేము జగన్ అన్న వెంట ఒక రెడ్లు కాదు, ఒక ఎస్సీలు కాదు, ప్రతి ఒక్కళ్ళు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. నువ్వేదో నీ కులాన్ని వెనకేసుకొని వచ్చి నువ్వు రాజకీయంగా దుమారాలు లేపుదామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరని చెప్పేసి మేము చెప్పగలుగుతున్నాం. నారా లోకేష్ గారు అంటున్నారు, ఒక రెడ్ బుక్ మేము రాసుకున్నాము, ఆ రెడ్ బుక్లో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు ఉన్నాయి, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తామంటున్నారు. ముఖ్యంగా పేరు నాని, కొడల నాని, జోగి రమేష్ గారి పేర్లు ఆ లిస్టులో ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే, కనీసం ఒక పంచాయతీలో కూడా గెలవలేని వ్యక్తి గురించి మనం అతను ఎర్ర బుక్లో రాస్తే ఏంటి, బ్లూ బుక్లో రాస్తే ఏంటి, ఒక ఈ రిజిస్టర్లో రాసుకున్నా ఏది రాసుకున్నా సరే ముందు గెలవాలి కదండి. ఇప్పుడు గెలిస్తేనే కదా ఏదైనా చేయగలిగేది. కనీసం ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక నాయకుడి మీద గెలవలేని వ్యక్తి ఇప్పుడు ఎర్ర బుక్లో ఎన్ని పేర్లు రాసుకున్నా అవి రాసుకోవడం వరకేనండి. అవి పుస్తకాలు అయిపోతాయి తప్ప వాళ్ళు గెలవడం కానీ మమ్మల్ని కిందకు తొక్కడం కానీ అలా జరగదని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. చెప్పండి, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మా ఛానల్ ద్వారా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే విద్యార్థి నాయకుడిగా మీరు ఏం చెప్తారు? మళ్ళీ జగన్ గారు ఎందుకు కావాలంటే మాకు అతనే కావాలి. మేము ఒక్కలమే కాదు. ఈ సంక్షేమం ఎలా ఉంది, డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే కనీసం ఒక ఎంత ఆస్తి ఉన్న వ్యక్తి అయినా సరే కనీసం ఆ 2 సంవత్సరాలు ఇంట్లో ఏమి కొనలేని పరిస్థితుల్లో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా టైంలో ఎంత యాక్టివ్గా అతను హెల్త్ డిపార్ట్మెంట్సే కానీ, ఒక మున్సిపాలిటీ డిపార్ట్మెంట్సే కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా అన్నీ కూడా చాలా ముందుండి జాగ్రత్తగా నడిపించారు. కొంచెం అనేది డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గి ఉండొచ్చు అనేది కానీ, కాకపోతే ఈ కరోనా అనేది ఎఫెక్ట్ వల్ల కొంచెం అది ఇబ్బంది అనేది ఉంది. కానీ ఈ నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కన్ఫామ్గా. దాన్ని బట్టి మేము బలంగా చెప్పగలుగుతాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.